హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వీడే లిరిక్స్ రాశాడంట, వీడే పాట పాడాడంట. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. వైరల్ స్టార్ రా నేను. ఒక్కసారి వీడి భూత పురాణం ఒకసారి చూడండి. గుంజి గుంజి గుత్త బగరదై, గుంజి గుత్త బగరదై. దీని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. పొద్దున్నే లేచేటప్పుడు వీడి భూత పురాణం ఈ దరిద్రం మనకు అనిపించింది. ఆ బూతులు నేను భరించలేను తండ్రి. గుంజి 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 గు ఏంటది? ఆ లిరిక్స్ ఏంటి? ఇది పాట, ఆ లిరిక్ ఏంటి? పట్టి 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 పట్ట బగరుదై. వీడెవడు అంటే చంద్రహాస్ అంట పేరు, సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట. ఆ మాటలు ఏంటి? పట్టపక్కలు స్టేజ్ మీద దరిద్రపు ఉండవాడక. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ప్రాపర్గా మాట్లాడితే నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? జనాలందరి ముందు ఈ పాట పాడిన వీడి గు అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు. నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు. అమ్మా నాన్న బహుశా వీళ్ళ అక్కో చెల్లో వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఏం చేయాలి వీడిని? నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. చూస్తున్నాడే డైరెక్టర్, వాడి గు. ఈ పాట రాసినోడు ఉంటాడే వాడి గు. ఆ ప్రొడ్యూసర్ గు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. ఆ జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, నరసింహ సే సారీ. సారీ. ఇన్సల్ట్స్ నీకుందిరా రే. నీకు రే ఉందిరా నీకు తోలన్నం రాడు కాదు రే. 3.5 నిమిషాల సాంగ్, దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చిత్తక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే వర్క్ చేసింది. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా?